వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాయలసీమ పాలిటిక్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే హాట్ సీట్ తాడిపత్రి. దశాబ్దాలుగా జేసీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లు ఒకెత్తైతే కూటమి ప్రభుత్వం వచ్చాక మారుతున్న సమీకరణాలు మరొక ఎత్తు. నాడు కేసులు అరెస్టులతో జేసీ వర్గం ఇబ్బందులు పడితే నేడు సీన్ రివర్స్ అయిందా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది 2 పార్టీల మధ్య యుద్ధం కాదు, కేవలం 2 వ్యక్తుల మధ్య వైరం అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సరికొత్త లైన్ తెరపైకి తెచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా మారిన ఈ తాడిపత్రి ఫైట్ ఇప్పుడు జిల్లా రాజకీయాలను ఏ విధంగా హీట్ ఎక్కిస్తోంది, అక్కడ అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. రాయలసీమ రాజకీయాల్లో తాడిపత్రి నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దశాబ్దాలుగా జేసీ కుటుంబానికి తిరుగులేని అడ్డాగా నిలిచిన ఈ గడ్డపై 2019లో ఊహించని మార్పు వచ్చింది. వైసీపీ తరపున కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించడం అప్పట్లో ఒక పెద్ద రాజకీయ సంచలనం సృష్టించింది. అయితే ఆ గెలుపుతో కథ ముగిసిపోలేదు. అసలు సిసలైన రాజకీయ యుద్ధం అక్కడి నుంచే మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ముందస్తు నోటీసులు, అరెస్టులు, జైలు ప్రయాణాలతోనే గత 5 ఏళ్ల కాలం గడిచిపోయిందని జేసీ వర్గం చెబుతోంది. ఇదంతా కేవలం రాజకీయ కక్ష సాధింపేనని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కానీ 2024 ఎన్నికల ఫలితాలతో తాడిపత్రిలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. కూటమి అధికారంలోకి రావడం, జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తాడిపత్రి వేదికగా రాజకీయ ప్రతీకార పర్వం మొదలైందా అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. తనకు వైసీపీతో శత్రుత్వం లేదని, కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డితోనే వైరమని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తాడిపత్రి వేదికగా జరుగుతున్న ఈ హైడ్రామాలో జేసీ ప్రభాకర్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. కేతిరెడ్డి సహా ఒక 24 మంది తప్ప మిగతా వైసీపీ నేతలు నియోజకవర్గంలో తిరగొచ్చని ఆయన ప్రకటించారు. ఈ మేరకు కరపత్రాలు కూడా పంచడంతో తాడిపత్రి రాజకీయాల్లో అసలు ట్విస్ట్ మొదలైంది. కూటమి 2 ఏళ్ల విజయోత్సవాల రోజే వైసీపీ వెన్నుపోటు కార్యక్రమం పెట్టడంతో ఉద్రిక్తత శిఖరానికి చేరింది. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా పోలీసులు ఇరు వర్గాల కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని గౌరవించి తాను వెనక్కి తగ్గానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కానీ అనుమతి లేకపోయినా కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపైకి ఎలా వస్తారంటూ జేసీ నిలదీశారు. హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించిన పెద్దారెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు పెట్టే వరకు పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపి సంచలనం సృష్టించారు. తన పోరాటం కేవలం పెద్దారెడ్డితోనే అయితే జిల్లా వైసీపీ నేతలు ఎందుకు తరలివస్తున్నారని జేసీ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైసీపీ క్యాడర్ మాత్రం అధికార పార్టీ వేధింపులపై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా జిల్లా వైసీపీ అగ్రనేతలు తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అనంత వెంకట్రామిరెడ్డి, వై విశ్వేశ్వర్రెడ్డి, తలారి రంగయ్యలను పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. నేతల హౌస్ అరెస్టులు, పోలీసులతో జరిగిన వాగ్వాదాలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. విపక్షాల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారని వైసీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ విమర్శలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ పాత రోజులను గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఏది మాట్లాడినా రికార్డులు, పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నారని జేసీ సవాల్ విసిరారు. దమ్ముంటే లాయర్లను తీసుకువచ్చి తన దగ్గరున్న పత్రాలను సరిచూసుకోవచ్చని ఘాటుగా విమర్శించారు. ఈ ఆధారాలతో కోర్టు మెట్లెక్కేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని జేసీ స్పష్టం చేశారు. తాడిపత్రిలో మారుతున్న పరిణామాలపై వైసీపీ అధిష్టానం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్ను కాపాడుకునేందుకు అంతర్గతంగా గట్టి కసరత్తు జరుగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టిన 24 మంది నిబంధన వెనుక ఉన్న రాజకీయ మర్మాన్ని వైసీపీ విశ్లేషిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని కాదని ఇతర నేతలతో కార్యక్రమాలు చేస్తే ఉద్రిక్తతలు తగ్గుతాయా అనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీలో కీలకంగా ఉన్న ప్రత్యామ్నాయ నేతలను రంగంలోకి దించాలనే ఆలోచనలో కొందరు ఉన్నారట. పెద్దారెడ్డిని పక్కన పెట్టి కార్యక్రమాలు చేస్తే క్యాడర్ చెదిరిపోకుండా చూసుకోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీలోని ఒక వర్గం నేతలు కూడా ఇదే కోణంలో సరికొత్త వ్యూహాలపై చర్చిస్తున్నట్లు
హాట్ టాక్. కానీ జేసీ నిర్దేశించిన షరతులకు లొంగిపోతే రాజకీయంగా బలహీనపడతామనే ఆందోళన కూడా ఉంది. ఈ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య తాడిపత్రి వైసీపీ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. క్యాడర్ను కాపాడుకుంటూనే జేసీ వర్గాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధిష్టానం సమీక్షలు నిర్వహిస్తోంది. మొత్తానికి తాడిపత్రి రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది పార్టీల కంటే వ్యక్తుల మధ్య పోరాటంగానే కనిపిస్తోంది. ఒకవైపు ఇది కేవలం వ్యక్తిగత వైరం మాత్రమేనని జేసీ ప్రభాకర్ రెడ్డి బలంగా చెబుతున్నారు. మరోవైపు ఇది తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న పోరాటమని వైసీపీ వాదిస్తోంది. ఈ రెండు వాదనల మధ్య తాడిపత్రి సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరాటమా లేక రెండు రాజకీయ శక్తుల యుద్ధమా అనేది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఎలా ఉండబోతున్నాయనేది $1,000,000 ప్రశ్న. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అది పెద్ద రాజకీయ వివాదానికి, ఉద్రిక్తతకు వేదికగా మారుతోంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు పై చేయి సాధిస్తారనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. అంతవరకు తాడిపత్రిలో ప్రతి అడుగు, ప్రతి వ్యూహం రాజకీయ వర్గాల్లో సంచలనంగానే మారేలా కనిపిస్తోంది.